Yeah. So first you are pulling the, you are searching for it, and then you are pulling the image, right? Yeah, very good. Or you can do, even if you do a container run, it will automatically pull the image if you are already logged in. Okay. Yeah. ఫస్ట్ ఇట్లా లాగిన్ అయినాను పాడ్మ్యాన్ లాగిన్ Uh-huh. అయినా అయినాక ఇది పుల్ చేస్తే ఎర్రర్ త్రో చేసింది మళ్ళా రిజిస్టర్ ఇంకా లాగిన్ అయినా ఇట్ ఈస్ అలౌయింగ్ మీ ఆఫ్టర్ దట్ Okay. So basically, ఇక్కడ Podman login అయిపో. ఆఫ్టర్ దట్ మనకి రన్ ఓకే పుల్ చేసుకున్నాము వీ హ్యావ్ టు రన్ రైట్ Yeah. ఫర్ దట్ పాడ్మ్యాన్ పిఎస్ పాడ్మ్యాన్ రన్ we have to run this right Yeah. బట్ రిక్వైర్మెంట్స్ ప్రకారం రన్ చేయి. ఏం రన్ చేయమన్నా నేను ఫస్ట్ ఇంటరాక్టివ్ మోడ్లో రన్ చేయమన్నా నేను టెర్మినల్ మోడ్ కావాలి. ఓకే. okay and ఎగ్జామిన్ ద ప్రాసెస్ అంటే నువ్వు ఎట్లా రన్ చేయొచ్చు అండ్ గెట్ ద ఐడి. ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ అన్ షెల్ సెషన్ ఓపెన్, రైట్? okay minus it better యా, దట్ ఇస్ గుడ్. IT, yeah. And then yeah Podman PS అని కొట్టినావు, కానీ నువ్వు రన్ IT అని ఏడ కొట్టినావు? బ్యాష్ షెల్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? Podman PS ఎందుకు? ఇప్పుడు ఇక్కడ PS కొట్టాలి అంతే. యు ఆర్ ఇన్ ద షెల్. PSA AUX అని కొట్టాలి. ఓకే, ఫర్ ఆల్ యూజర్స్ ఎక్స్. ఇవన్నీ రెడ్ హ్యాట్ సర్టిఫైడ్ అడ్మిన్ల కోర్సెస్. PS AUX మైనస్ తీసేయి. yeah Okay, so these are the processes that are running inside the container. yeah Okay, run minus IT, and now we want to run it in the bash mode. Okay, దాని తర్వాత ID of the user ఎవడు, who is the user, who, w or who తోటి కమాండ్ తోటి you can find out. yeah who am I sorry Who am I, right? sorry Who am I? Default ID and go to. ఓకే, యువర్ రూట్ యూజర్ది UID ఇంకా GID 1001 ఉంది, GID వచ్చి 0 ఉంది, గ్రూప్స్ వచ్చి 0 ఉంది. నౌ ఎగ్జిట్ అవుట్ ఫ్రమ్ దేర్ అండ్ రన్ ద ప్రాసెస్ ఇన్ యువర్ లోకల్ మిషన్. చూడు, కంపేర్ చేయి ఎన్ని ఉన్నాయో. ఓకే, దట్ క్లియర్లీ షోస్ దట్ the processes in the container are isolated from the processes in this one, and this has been achieved by using the Unix users namespaces. Okay, దాని తర్వాత we have got into this thing. You understand, right? Yeah. run the container using any name and remove and examine the version of httpd and remove the So we got it right. Okay, and run the httpd version. Bash కాదు, you just examine the container. ఏమేమి ఉన్నాయి దాని లోపల. మనం మైనస్ నేమ్ పెట్టాం, మైనస్ టీ పెట్టేస్తాం కదా, -IT. నేమ్ ఇప్పుడు మనం నేమ్ తో చేయాలన్నారు. మైనస్ నేమ్ డెమో మైనస్ డెమో. నీ ఇష్టం ఉన్నది ఇచ్చుకోవచ్చు పేర్లు. మైనస్ నేమ్ అనేది మైనస్ లో ఉండాలి. లాంగ్ ఆప్షన్స్ ఎప్పుడు 2 క్యాపిటల్స్ తో ఉంటాయి. ఆల్వేస్ రిమెంబర్ దట్. ఇంకోటి IT అవసరమా నీకు? ఐటీ అవసరం లేదు. IT అవసరం లేదు. You just have to run the version of that one. Control C కొట్టేసి and run a command called as httpd version. అంటే version of the is ఇక్కడ కొట్టు, run -name. Okay, the container demo is already used, so you use a new name, demo1. Okay, demo malla I told you to run the command in line, right? Yeah. Demo2 పెట్టు.
and then run the command called as httpd -v. Okay, httpd minus. Right, httpd -v. httpd -v. అట్లా ఎందుకురా మళ్ళా రన్ మైనస్ నేమ్ కంటైనర్ పోనీ అది కొట్టు సెలెక్ట్ అన్ ఇమేజ్. ఓకే, రన్ మైనస్ నేమ్ కొడితే మనం ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ ఎందుకు అక్కడ నుంచి ఇప్పుడు httpd లేటెస్ట్. ఓకే, రన్ నేమ్ అన్నోన్ రిపోజిటరీ. ఓకే, ఫస్ట్ ఇప్పుడున్న రిజిస్ట్రీ ఇమేజ్, దాని తర్వాత httpd -v కమాండ్ పేరు httpd -v. సారీ డెమో అది వేరేది పెట్టినా. డెమో 202 అండ్ రిమూవ్ ద కంటైనర్ అన్నాను. రిమూవ్ ద కంటైనర్ అంటే -rm ఆప్షన్ కూడా పెట్టాలి నువ్వు. -rm ఎక్కడ పెడతాము? అది కంటైనర్ ఆప్షన్స్ అవి ముందట ఉంచాలి. నేమ్ కాదు, దానికంటే ముందు, దానికంటే తర్వాత చేయాలి. -rm -rm and httpd -v httpd -v. నా రాసినాను లాస్ట్ కి httpd 24 ఏందాడా కంటైనర్ నేమ్ httpd ఏడుంది కమాండ్. స్పేస్ httpd -24 ఉండనిరా, అది కంటైనర్ పేరు. స్పేస్ httpd -v is the name of the command. Enter. See, we got the httpd version. Now we have the containers. Let me share my screen. You will remove those containers because they are occupying too much space, right? You want to delete them. How will you do it? I will show you 3 different ways. You choose whichever way you want. Okay, so first to podman ps command toti, you will get the containers that are there, that are currently running, plus the containers that are there all. Okay, so what we can do is we need to remove all the containers. Ante em cheyali ikkada, all that we have to do is rm. If you want to remove it, podman containers can be removed without. Ikkada endi ante force option anna use cheyali, lekapothe first you need to stop the containers initially. Okay, you understand? Okay, you need to stop the containers and then you need to remove them. Amy, lekapothe -4 option. Now verify it again, podman ps -l. Okay, so that is how you stop and run the containers. Clear? You understand, right? Yeah, so that is simply equal to podman I'm ps. also doing simultaneously. So that is simply equal to this thing. All right, podman ps -l. Okay, so that is the container run. Okay, so ఇది మనకి అయిపోయింది. నెక్స్ట్ podman ps -l అనేది ఇక్కడ this is there. Now what we want to do is, there is a Red Hat container, there is a MySQL DB container, but MySQL DB container has the following variables. Amy, MySQL container has the following variables, right? Okay, so ikkada MySQL user lo, okay, so MySQL user is user1, MySQL password is Red Hat, MySQL database items, MySQL database idi. Now I want to initialize it and I also want to do port forwarding. Ante నేను పోర్ట్ ఫార్వర్డింగ్ అంటే మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ చెప్పాను కదా, ఏంటి లైనక్స్ లో అంటే రౌటర్ మీదకి వస్తుంది, రౌటర్ మీదకి వస్తే ఒక పోర్టు, ఆ ఇంటర్నల్ పోర్టుకి యూ విల్ డైవర్ట్ ద ట్రాఫిక్.
Now what we will do is we will do the same thing with the container. It is lot easier. You don't have to run so many commands. Okay, so podman. So మనకు ఫస్ట్ environment variables మనకి grip లో ఉండాలి. Okay, I want to see this environment variables while I am working with. Okay, so ida cat greater than environment less than. Okay, so basically ఇక్కడ మనకి ఇది పెట్టాం అనుకో. ఓకే, EOF లో. Okay, and then cat environment లో. Okay, so that is simply equal to this one. So now what I have to do is podman run. Okay, minus you can run it as a daemon mode instead of writing in interactive mode. Daemon mode ante it will run in the background. So for that you Yeah. have to give minus d. Okay, Yeah. then you want to give the environment variable. Environment variable ఎలా పెడతామంటే minus e MySQL user. ఓకే, మైనస్ ఎన్వైరన్మెంట్ ఫైల్ అన్న పెట్టవచ్చు, లేకపోతే అదన్నా పెట్టవచ్చు. ఓకే, ఎన్వైరన్మెంట్ ఫైల్ పెడదాం. ఓకే, ఐ విల్ షో యూ బోత్ ద వేస్. ఎన్వైరన్మెంట్ ఫైల్లో పెడితే మైనస్ మైనస్ ఎన్వైరన్మెంట్ ఫైల్, దట్ ఈస్ బెటర్. ఓకే, ఎన్వైరన్మెంట్ ఫైల్లో ఓకే మైనస్ మైనస్ ఎన్వైరన్మెంట్ ఫైల్, బట్ ఫస్ట్ లెట్ మీ షో యూ విత్ ద మైనస్ ఎన్వైరన్మెంట్. ఓకే, long options are always given with minus. Short option with the same name is given with minus always. That's a convention in the Linux. That's a command line convention. ఓకే, అలా కాకుండా ఇలా చేయొచ్చా అంటే చేయొచ్చు, కానీ పిచ్ పనులు చేయకూడదు. ఓకే, వాళ్ళు ఇలా ఇప్పిండ్రో కన్వెన్షన్స్, ఆ కన్వెన్షన్స్ ఫాలో చేయాలి. ఓకే, podman run minus e. ఓకే, that is simply equal to mysql underscore user. MySQL underscore user equal to user1 minus e MySQL underscore password equal to Red Hat. ఓకే, అన్న ఒక వన్ గోలో పెట్టేద్దాం. Equal to Red Hat minus e MySQL underscore database MySQL database is simply equal to items minus e MySQL underscore root password is simply equal to Red Hat. Minus e that is simply equal to the Red Hat, and మనము and then అది what we need to do is relate and then MariaDB అనేది run చేయాలి. MariaDB. Now we don't know the name of this one. Okay, relate MariaDB. Okay, so ఇది ఫెయిల్ చేపిస్తున్నాను. So first we have to do podman search. Yeah. Podman search MariaDB. Okay, podman search MariaDB. Okay, podman search MariaDB. Always relate images prefer చేయి. Okay, because అవి stable గా ఉంటాయి. Okay, ఎన్ని ఉన్నా official registries నుంచి pipegrep relate images prefer చేస్తాం. Now MariaDB tags ఉన్నాయి, MariaDB ఇవి ఉన్నాయి. Okay, all right. So this is basically related to the containers. Okay, ఇక్కడ ఏం చేస్తున్నాం, మైనస్ ఏ యూజర్స్ ఇచ్చాము, పాస్వర్డ్ ఇచ్చాము, ll cat environment. Okay, so ఇక్కడ root password. Okay, password equal to Red Hat. Okay, password is simply equal to Red Hat. And what else do you need? ఇప్పుడు ఎన్వైరన్మెంట్ అంటే ఏంది, షెల్ ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ నీకు తెలుసు కదా, దట్స్ ద సేమ్ ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ వీఆర్ పాసింగ్ ఇట్ ఇన్ టు ద డాకర్ కంటైనర్. గాట్ ఇట్? క్లియరా అభిజిత్? హలో. సో మైనస్ ఈ మనం అది రిపాజిటరీ పెట్టేసాలి, ఏ రిపాజిటరీ.
SQL database పెట్టుకున్నావా? Okay, so that is But not simply Py. equal to ఇక్కడ relate పెట్టుకోవచ్చు. Okay, అది కానీ మల్టీ యూజర్ అనేది ఉంది, మల్టీ థ్రెడెడ్ SQL ఇది ఉంది. multi-thread MariaDB is nothing but same as MySQL. I'll tell you a little bit history, but first let us concentrate. కానీ ఇక్కడ నేను కొలాన్ అని పెడుతున్నాను, ఎందుకు అంటే ట్యాగ్స్ పెడుతున్నాను, ఈ పర్టికులర్ ట్యాగ్ ఉండాలి అనే దానికి. పోర్ట్ ఫార్వర్డింగ్ కావాలి. సో దట్ ఈస్ 3306 is the port and I want to hear it on the 3306. అప్పుడు ఏమైతుంది అంటే ఈ లోకల్ పోర్ట్ ని ఈ రిమోట్ పోర్ట్ కి మ్యాచ్ చేస్తుంది. ఆల్ రైట్, so that is simply equal to the port forwarding. Okay, and that is simply equal to minus P, and then we have podman PS minus A. Podman 3306. Okay, so MySQL అనేసి ఇక్కడ పెడితే కానీ ఓన్లీ థింగ్ ఏంటి అంటే కైండ్ నేమ్స్ వచ్చేసి kind__ త్రికోవాష్కా అనేసి ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఎలా టెస్ట్ చేస్తాను? ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ద కంటైనర్. ఇక్కడ పోర్ట్ ఫార్వర్డింగ్ ఈస్ దేర్ 3306, నా సోర్స్ పోర్ట్, డెస్టినేషన్ పోర్ట్ ఈస్ 3306. Now first I need to install some tools to test it. MySQL. Okay, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే MySQL. ఆల్ రైట్, so we got the MySQL here. Okay. So we have the MySQL and next MySQL. ఇప్పుడు MySQL కమాండ్ లైన్ చూద్దాం. మనకి ఏమేమి కావాలా MySQL కి లాగిన్ కావడానికి? హోస్ట్ కావాలి. ఓకే, ఏమేమి ఉన్నాయి? మినిమం రిక్వైర్మెంట్ TLS certs అవన్నీ వదిలేస్తే, TLS కి మినిమం ఇంకా చెప్పలేదు నీకు. -F even if there is an SQL error. ఓకే, let us see the option. First of all, host కావాలా, యూజర్ కావాలా, అది కావాలా? ఏమి యూజర్ కావాలి, -U. పాస్వర్డ్ కావాలా? ఓకే, బేసికలీ MySQL లో SSL certs అవన్నీ వదిలేద్దాం మనము. SSL key, SSL cert, SSL path we are not giving you. అవి టీచ్ చేస్తాను. -P ఆప్షన్ ఉంది. ఓకే, సో దట్ ఈస్ హౌ we can do all these things. The people who don't know how to read the command line, they'll buy heart and they will get screwed when the requirements change. They don't know and they try to pretend that they know everything. They're idiots. ఓకే, ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ మనకి cat environment file. ఓకే, సో MySQL -E, ఇక్కడ -U is simply equal to user1, -P is simply equal to Red Hat, and -H కావాలి. హోస్ట్ ఏది కావాలి మనకి? ఓకే, Control+C, Control+Z. ఓకే, host అనేది is the container name. Okay, host is the name of the container.
ఓకే host is the name of the container. మైనస్ So హెచ్ host is the name of the container అంటే ఎలా తెలుస్తుంది మనకి? host is the name of the container అంటే docker podman ps minus a. ఓకే సో ఇక్కడ మైనస్ హెచ్ ఏం చేయాలి? ఇక్కడ కైండ్ అండర్ స్కోర్ 3 Terry Shelakova. Okay, so that is simply equal to this thing. అది హోస్ట్ కదా? That is simply equal to this one. Kind అనేది ఇక్కడ ఉంది. మైనస్ పి రెడ్ హ్యాట్ ఇచ్చినా అది ఒప్పుకోవట్లేదు. హోస్ట్ కదా అన్నది? హోస్ట్ కదా? అది హోస్ట్. అన్నోన్ ఉంటుంది ఏంటది? నేమ్స్ కింద వస్తుంది కదా అది? కాదు, మనం ఏం చేసామంటే లోకల్ పోర్ట్కి బైండ్ చేసాం. ఓకే, వీ హ్యావ్ టు యూజ్ దట్. సారీ ఫర్ టీచింగ్ యూ రాంగ్లీ. సి పోర్ట్ వచ్చి 3306 అనే మనం ఇక్కడ పెట్టాం కాబట్టి, ఇంకోటి ఏంటంటే -p ఆల్ పోర్ట్స్కి రాలేదు. ఇది ఆల్ పోర్ట్స్కి బైండ్ కాలే. ఎందుకు కాలే? -p అని పెట్టాము. ఓకే, ఎనీవే. సో ఇప్పుడు ఇక్కడ నేను మైనస్ హోస్ట్, ఇక్కడ నేను లోకల్ పోర్ట్కి బైండ్ అయినా కాబట్టి ఐ నీడ్ టు గెట్ ఇట్ యాజ్ లోకల్ హోస్ట్. లోకల్ హోస్ట్కి బైండ్ అయినా కదా. ఏమో తప్పు ఉంది లోపల. ఓకే, బైండ్ సరిగ్గా కాలే. ఓకే, ఎస్ఎస్ మైనస్ see it is not showing, it's not showing the it's not showing the bounded address. It's not showing that the address is bound. So what has gone wrong is basically MySQL podman run -d minus name. podman run minus name అనేది ఈడ minus name ఏంది ఈడ minus run -d and minus name mydb. అవును పెట్టుకున్నాము. ఏందంట బాధ? కింద కూడా మళ్ళీ మారియా డిబి అని ఇచ్చి అట్లా వేయాలా? మారియా ఇప్పటిదాకా HTTPDకి కాదు, బేసికలీ -p it should bind to all the ports, right? It's not binding to all the ports. -p 3306:3306 ఎన్వైరన్మెంట్ అంతా పాస్ చేస్తాం కదా. ఎన్వైరన్మెంట్ పాస్ చేయకపోతే 3006 అన్న. మెయిన్ థింగ్ ఈ కంటైనర్ సరిగ్గా రన్ అవ్వట్లేదురా. కంటైనర్ ఈజ్ నాట్ రన్నింగ్ ప్రాపర్లీ. అని చూసాం. ఓకే, సో దట్ ఈస్ podman ps -a. ఇప్పుడు ఏమొచ్చింది అంటే 0.0.0:3306 అని వచ్చింది. ఓకే, సో if you are giving the port after the options, it is actually doing some other binding. And also that particular container has exited out. చూస్తున్నావా? అది కాదు ప్రాబ్లం. ఇప్పుడు now if you do ss tulpen, okay, now you can clearly see that we are bound to 3306 on all ports. ఈ స్టార్ కొలాన్ అంటే all ports or 0.0.0 అన్న all ports. Okay, it is listening on all ports. ఎందుకు అట్లా తీసుకోలేదు మరి? ఇందాక ఎందుకు తీసుకోలే అంటే ఆ కంటైనర్ ఎగ్జిట్ అయిపోయింది, డీమన్ మోడ్ లో రన్ కాలేదు కాబట్టి. ఆ కంటైనర్ ని డీమన్ మోడ్ లో రన్ చేయకపోతే అది రన్ అయ్యి ఎగిరిపోయింది. ఒకవేళ సమ్ పర్మనెంట్ ప్రాసెస్ ఉండాలి దాన్ని హోల్డ్ చేయడానికి. కంటైనర్ ఎట్లా డిజైన్ చేశారంటే ఇట్ విల్ బి ఆల్రెడీ రన్నింగ్ అని పెట్టాడు.
మళ్ళా 3 అది పోర్ట్ ఫార్వర్డింగ్ లా పనిచేస్తుందా అనేది ఉండు ఇక్కడ ఫస్ట్ ఒక పని చేద్దాము. పాడ్మ్యాన్ పిఎస్ మైనస్ ఏ పాడ్మ్యాన్ ఆర్ఎం కొట్టు ఫస్ట్. స్టాప్. ఓకే ఉండు ఫోర్స్ అన్న మైనస్ ఎఫ్ అన్న పెట్టు. ఓకే పాడ్మ్యాన్ ఎల్ఎస్ మైనస్ ఎల్. సో దట్ ఈస్ సింప్లీ ఈక్వల్ టు పాడ్మ్యాన్ ఎల్ఎస్ మైనస్ ఏ. లేదు పాడ్మ్యాన్ ఎల్ఎస్ ఏం లేదు. సో పాడ్మ్యాన్ container ls or podman ps. Okay, so that is not there. You got it right. Okay, so adi podman the this one. So now let us run the podman again. Podman run -d user red hat kada mysql underscore password a variable name chala mysql root password kuda red hat పాస్వర్డ్ కూడా రెడ్ హ్యాటే. MySQL అండర్స్కోర్ యూజర్ ఏమో user1, ఎన్వైరన్మెంట్ పాస్వర్డ్ రెడ్ హ్యాట్, డేటాబేస్ ఈజ్ ఐటమ్స్. అండ్ ఇది ఇవ్వాల్సిన అవసరం లేదు, అప్పుడు లేటెస్ట్ ట్యాగ్ అయిపోతుంది. So here we again examine first our local machine Tulpan. Okay, such Tulpan networking is very important. Okay, so ikkada star అని పెడుతున్నది. ఓకే, సో లిసన్ అనేది ఈడ ఉంది. ఓకే, యాక్సెస్ డినైడ్ ఏంది టు డేటాబేస్ రెడ్ హ్యాట్ కాదు. We don't want to get to the database Red Hat. MySQL minus D database items అని పెట్టాలి స్పెసిఫిక్గా. కానీ రూట్ లాగా వెళ్తున్నాం కదా, రూట్ పాస్వర్డ్. బేసికలీ ఇక్కడ ఏం చేస్తుంది అంటే -p అనేది ఇది ఇట్ ఈస్ నాట్ రికగ్నైజింగ్ యాజ్ p, ఇన్స్టెడ్ ఇట్ ఈస్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ అ డేటాబేస్ కాల్డ్ రెడ్ హ్యాట్. అది అర్థమైందా? గాట్ ఇట్? సో యూజ్ ఐటమ్స్ అని కొట్టుకో. ఓకే, దాని తర్వాత ఇఫ్ యు నో లిటిల్ బిట్ ఆఫ్ MariaDB, నీకు తెలిసి ఉండాలి, నువ్వు చేస్తున్నాను ప్రాజెక్ట్ కాబట్టి. షో టేబుల్స్. ఓకే, సో ఇది క్లియరా? సో దట్ ఈస్ సింప్లీ లోపటికి మనకి ఎలా లైక్ టు కనెక్ట్ MySQL we should get into like get the password right, MySQL -p right, -p అంటించి పెట్టేస్తే దెన్ యూ విల్ బి ఏబుల్ టు డూ ఇట్. ఓకే, సో దిస్ ఈజ్ సంథింగ్ దట్ వీ హ్యావ్ డన్ వన్ థింగ్. ఓకే, సో పోర్ట్ ఫార్వర్డింగ్ నేర్చుకున్నాము. ఓకే అన్న మీరు పోర్ట్ ఫార్వర్డింగ్ లో 2 పోర్ట్స్ ఒకటే పెట్టారు. అవును, నీకు కావాలంటే నువ్వు వేరే పోర్ట్ పెట్టుకోవచ్చు, నీ ఇష్టం. ఓకే, సో ప్లీజ్ డూ దిస్ వన్. అండ్ ఇంకోటి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి నీకు 15 minutes ఇస్తా. ఓకే, సో మెయిన్ థింగ్ ఏంటి అంటే కాన్సెప్ట్స్ ఆర్ ఇంపార్టెంట్. మోర్ దాన్ బై హార్టింగ్, కాన్సెప్ట్స్ ఆర్ ఇంపార్టెంట్. ఫస్ట్ డీమన్ మోడ్ అనే కాన్సెప్ట్ అంటే ఏంటంటే ఇట్ విల్ రన్ ద కంటైనర్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్, ఇట్ విల్ రన్ ఫర్ ఎవర్. ఓకే, ఒకవేళ ఆ మోడ్ లేకపోతే ఫోర్గ్రౌండ్ టెర్మినల్ అన్న యాక్సెప్ట్ చేస్తుంది, లేకపోతే ఆ కంటైనర్ షుడ్ బి లాంగ్ లివ్డ్, అంటే దాని లోపల ఇన్బిల్ట్ లాజిక్ ఉండాలి విచ్ ఈస్ మేకింగ్ ఇట్ రన్. నెక్స్ట్ పోర్ట్ ఫార్వర్డింగ్ చేస్తాము 3306, అంటే లోకల్ హోస్ట్ పోర్ట్ నుంచి అక్కడికి మనం ఫార్వర్డ్ చేస్తాము. కంటైనర్ ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ పాస్ చేస్తాము. అండ్ దెన్ దిస్ ఇస్ దేర్. ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ ఎలాగన్నా పాస్ చేయొచ్చు. ఎన్వైరన్మెంట్ ఫైల్ లోపల పెడితే చూద్దాం ఈసారి. ఓకే, --- env file. Okay, env -file
Okay, env-file is environment. Okay, so that is the environment is user1, password is this thing, and then what else is required? The image relate slash my MariaDB. Okay, slash MariaDB. Can is fail aitadi. Parsing environment has white spaces. Ante so install -5 vim. Environment. Okay, so that is simply equal to MySQL is simply equal to user1. MySQL password is simply equal to Red Hat. That is simply equal to items, and then that is simply equal to Red Hat. Minus environment file. Manak we don't need environment anymore. Okay, ఇలా అన్న పెట్టుకోవచ్చు నీ ఇష్టం. ఎన్వైరన్మెంట్ అంటే ఏమవుతుందో కూడా నేను నీకు చూపెడతాను. ఓకే, సేమ్ లైక్ కాన్ఫిగరేషన్ యూజ్ ద నేమ్ ఆల్రెడీ ఉంది కాబట్టి విల్ హ్యావ్ టు గివ్ ఇట్ ఏ న్యూ నేమ్. ఓకే, కానీ పోర్ట్ ఫార్వర్డింగ్ మరి ఇప్పుడు వేరే పోర్ట్కి కావాలి మనకి, బికాజ్ యూ కాంట్ బైండ్ ఇట్ టు ద సేమ్ పోర్ట్. ఓకే, సో 3306. ఆల్ రైట్, సెమీకోలన్ బెటర్ :3306. Okay, so ed next to podman exec -it mydb1 bash exec -it. Okay, so that is simply equal to this thing. నేను ఏం చూపెడతానరా మర్చిపోయినా. రిమైండ్ మీ వాట్ ఐ వాస్ ట్రైంగ్ టు షో యూ. ఐ వాస్ ట్రైంగ్ టు షో యూ గెటింగ్ ఇన్ టు ద కంటైనర్ exec -t పెట్టి ఏం చేద్దాం అనుకున్నా నేను ఇక్కడ లాగిన్ ఇక్కడ లోపటి నుంచి ఎలాగో అవుతాం కదా. ఇక్కడ MySQL ఇప్పుడు -u రెడ్ హ్యాట్ అంటే లోకల్ హోస్ట్, అది ఆల్రెడీ తెలుసు. ఓకే, -u రెడ్ హ్యాట్ -p. ఓకే, సారీ యూజర్ పేరు రెడ్ హ్యాట్ కాదేమో. ఓకే, user1 అని పెట్టాము, -p పెట్టాము, అండ్ దెన్ రెడ్ హ్యాట్. ఓకేనా, లోకల్ నుంచి వాడు లాగిన్ ఇవ్వట్లేదు ఈ కంటైనర్. ఓకే, లోకల్ హోస్ట్ నుంచి డినై చేసిండు పర్మిషన్స్. ఓకే, ఈ కాన్ఫిగర్డ్ MySQL సో దట్ ఇట్ ఈస్ నాట్ గివింగ్ ఇట్ ఇన్ టు దిస్ వన్. -p పోర్ట్ పెట్టాలి అప్పుడు. ఓకే, 3307. యాక్సెస్ డినైడ్, వై? అండ్ ఎన్వైరన్మెంట్ సరిగా చూసుకోలేదు అది. ఎన్వైరన్మెంట్ ఎందుకో సెట్ అవ్వట్లేదు దీని నుంచి. సరే, I won't debug that because it will take too much time now. Okay, so నాకు కూడా ఇట్లా మామూలుగా చేసినప్పుడు లాగిన్ అవ్వట్లేదు లైక్ MySQL. నేను చూస్తాను ఇప్పుడు. ఓకే, -e MySQL user1 mydb2 3308 పెడదాము, అండ్ mydb2 and then mydb2. okay, mydb2 MySQL -u is simply equal to user1, -p is simply equal to Red Hat, -port is simply equal to 3308 అని పెట్టుకున్నాం. ఓకే, -h is simply equal to 127.0.0.1 అని పెట్టుకున్నాము.
ఓకే, ఎందుకు అంటే -p ఈజ్ ఆల్వేస్ రెడ్ హ్యాట్ పెట్టకూడదు, అంటించి జోడించి పెట్టాలి. ఓకే, అది -p అని జోడించి పెట్టకపోతే ఇట్ డజంట్ నో ఇట్ ఈస్ ఎ పాస్వర్డ్. ఇట్ ఈస్ థింకింగ్ దట్ యు ఆర్ ఆస్కింగ్ ఇట్ టు లాగిన్ ఇన్ టు డేటాబేస్ కాల్డ్ ఐటమ్స్. ఓకే ఓకే, సో అది MySQL ఎట్లా తెలుసు నాకు? నేను రెడ్ హ్యాట్ 358 కోర్స్ కూడా చేస్తున్నాను కాబట్టి. నీకు రెడ్ హ్యాట్ తోటి దాని పైసలు వస్తాయంటే రావు. రెడ్ హ్యాట్ 358 నెక్స్ట్ కోర్స్ ఆఫ్టర్ RHC యూ విల్ స్టార్ట్ printing money, because that is where all the services are: Apache configuration, SQL configuration, DNS configuration, Nginx configuration. ఇది ఓకే. ఎనీవే, సో ఇది బేసిక్స్ లేనివి అక్కడికి పోతే తన్నుడు దంతది. అది తర్వాత చూసాం దాని సంగతి. ఓకే, -SQL -u -p రెడ్ హ్యాట్ -p పోర్ట్ -h 127.0.0.1 క్లియర్ కదా? ఓకే, ఇక్కడ రెడ్ హ్యాట్ బదులు ఇఫ్ యూ గివ్ -p యూ కెన్ గివ్ ఐటమ్స్. అప్పుడు ఏంది? అప్పుడు మనకి ఎర్రర్ రాదు. ఓకే, ఇక్కడ రెడ్ హ్యాట్ అని కొడితే, ఎందుకంటే ఐటమ్స్ అనే డేటాబేసెస్ ఉన్నాయి. ఐటమ్స్ అనే దాని లోపలికి మనము ఆల్రెడీ ఉన్నాము. ఓకే, షో టేబుల్, వీఆర్ డైరెక్ట్లీ లాగ్డ్ ఇన్ టు ద డేటాబేస్ కాల్డ్ యాజ్ ఐటమ్స్. ఓకే, so that is the concept of the MySQL. So we have learned little bit about MySQL also on the way, but we have done it using the Docker container. Anyway, I have shown you 3 or 4 different these things. Now you can do whatever you want to do. Okay, Kani, inkoti okati chudali, volume mapping. Okay, can you finish this exercise, Abhijit, first? Yeah. Download my MariaDB container, login using the port forwarding and running the process in the daemon mode. Okay, yeah. Podman, అన్నా హలో, ఒకసారి నా స్క్రీన్ షేర్ చేయనా? నన్ను ఇది ఎంటర్ అని ఇస్తలేదు MySQL. ఓకే, స్క్రీన్ షేర్ చేయి. కనబడుతుందన్న? ఇవ్వండి, ఇలా కొడుతున్నా. నేను పోర్ట్స్ ఇలా పెట్టినాను. రైట్, ఓకే, సో బేసికలీ ఇది రైట్, యా. ఓకే, సో మనకి 3306 సెట్ అయినట్టే కదా? 3306 సెట్ అయింది. -h పెట్టినాము, -p పెట్టాలా? -p పెట్టినాము, ఏమైంది ఇప్పుడు? కరెక్ట్ అంటుంది. పాడ్మ్యాన్ వెళ్ళి సంథింగ్ -p కొట్టు ఉట్టిగా, రెడ్ హ్యాట్ కొట్టు. లేదు, ఆ పోర్ట్ మీద వినట్లేదు అది. అక్కడ ఏమైందంటే లోకల్ అడ్రస్ పోర్టు 3306 ఉంది, పియర్ పోర్ట్ ఏమో ఆ కొలాన్ స్టార్ అని ఉంది. అది ప్రాబ్లం అవుతుంది. పాడ్మ్యాన్ PS-A కొట్టు నువ్వు.
యూజర్ కరెక్ట్ గానే సెట్ చేస్తావా? షో మీ యువర్ కమాండ్. ఇక్కడ తీసుకోవద్దు ఇక మీరు, నేను ఎప్పుడన్నా ఇది తెలవలేదు ఖరాబ్ అవుతుంది. ఇదేంటి ఇంటికి ఎదురుగా పెట్టిన తెచ్చి మంచి గడ్డ తెచ్చుకోవాలి వచ్చినట్టు. రూట్ పాస్వర్డ్ కూడా రెడ్ హ్యాట్ అని పెడితే బెటర్ కదరా, క్యాపిటల్ ఆర్ పెట్టినావు నువ్వు. ఇవాళ పని మీరు ఇచ్చినట్టే ఉన్నా అన్న. అది క్యాపిటల్ ఆర్ బదులు స్మాల్ ఆరే పెట్టు. నేను స్మాలే పెట్టినా రెండింటికి. అదేం ఫరక్ పడదు కానీ. రెడ్ హ్యాట్ యా తీసేయమంటారా? ఓన్లీ రెడ్ హ్యాట్ అని పెట్టేస్తాం, దట్ ఈస్ ఇట్. యా పోర్ట్ ఫార్వర్డింగ్ 3306 ఫార్వర్డింగ్ ఉంది కదా, 3306 ఉంది. 3006 అని పెట్టినావు అనమాట. 3306 పెట్టాలి. సి మై డిబి బదులు మై డిబి 1 పెట్టు. లేకపోతే ఫస్ట్ ఆ కంటైనర్ రిమూవ్ చేసేయి, పాడ్మ్యాన్ ఆర్ఎం పెట్టి ఫస్ట్ పాత కంటైనర్ రిమూవ్ చేయి. రే ఉండరా, పాత కంటైనర్ పాడ్మ్యాన్ ఆర్ఎం మైనస్ లాంగ్ ఆప్షన్స్ ఎప్పుడు 2 మైనస్. అది జ్ఞాపకం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఉంది రైట్. యా రెడ్ హ్యాట్. వచ్చిందన్న. ఓకే, సో నో డేటాబేస్ సెలెక్టెడ్. ఓకే, కానీ ఇప్పుడు నౌ ఐ విల్ లైక్ టు షో యూ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ పోర్ట్ మ్యాపింగ్. చూపెట్టేసిన వాల్యూమ్ మ్యాపింగ్ అయిపోయింది. ఇంకా డాకర్ ఒక ఇమేజ్ ఒకటి కావాలి. నౌ హౌ కాంప్లికేటెడ్ డాకర్ ఇమేజ్ అగైన్ డిపెండ్స్ ఆన్ యువర్ బ్యాష్ స్క్రిప్టింగ్. నువ్వు డాకర్ ఇమేజ్ కట్టాలి కాంప్లికేటెడ్ అంటే బ్యాష్ స్క్రిప్టింగ్ కావాలి మళ్ళీ. ఆల్రైట్, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే అపాచే డాక్ రూట్ నీకు తెలుసు కదా, ఐడియా ఉంది కదా. ఓకే, సో పాడ్మ్యాన్ ఇమేజెస్. ఓకే, now Apache doc root ni I would like the images to be Apache log Apache dani doc root cheyali anta. పాడ్మ్యాన్ ఇమేజెస్ అంటే అవి క్యాష్ మెమరీ లెక్క స్టోర్ అవుతాయి. ఇది ఇప్పుడు సర్వర్ మీద చూపెడుతుందా? పాడ్మ్యాన్ ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నార్మల్గా HTML ఇమేజ్ ఏడు ఉండాలా, డాకర్ లోపల www.html ఉండాలి. సో లెట్ మీ షో యూ వాట్ మై మీన్ బై ఇట్. ఓకే, సో పాడ్మ్యాన్ rm-a కొడతా. AF. ఓకే, సో ఏమైంది? ఓకే, రిమూవ్. ఓకే, సో పాడ్మ్యాన్ ps-a అని కొడితే లాంగ్ ఆప్షన్స్ ఆర్ షార్ట్ ఆప్షన్స్. ఓకే, సో దట్ ఈస్ ద కమాండ్ లైన్ ఫ్రీక్ ఉండాలా. కమాండ్ లైన్ అనేది మన ఆట విద్య ఉండాలా. ఓకే, ఆ రిక్వైర్మెంట్ ఫస్ట్ అర్థం చేసుకొని కమాండ్ లైన్ షుడ్ బి విత్ ఇన్ అవర్ గ్రిప్. ఓకే, సో పాడ్మ్యాన్ ps-a అనేది ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఆల్ రైట్,
Okay, so basically Podman PS minus A. Okay, Podman images. Now I want to run the container for HTTPD again, but I don't want to type. Okay, so ఏం చేయాలి అప్పుడు? లేదు, unfortunately. Not 38. Not 38. Okay, I'll run it. ఓకే, సో ఇక్కడ మనం రిజిస్ట్రీ లోపటి నుంచి రన్ చేస్తున్నాం, అర్థమైంది కదా? ఓకే, సో బేసికలీ దట్ ఈస్ వాట్ వీ హ్యావ్. నౌ ఇఫ్ ఐ వాంట్ ఫస్ట్ కాదు పాడ్మ్యాన్ ఆర్ఎన్ కొడదాము, పోర్ట్ ఫార్వర్డింగ్ చేద్దాం ఇక్కడ కూడా. ఓకే, సో బేసికలీ ఇక్కడ పోర్ట్ ఫార్వర్డింగ్ చేస్తాం మనము. ఓకే, జస్ట్ రిమూవ్ ద కాంటాక్ట్. సో podman run -d, ఇక్కడ daemon mode లో you are running it in this thing. Apache listens on the port 80, but on the local host I want to listen on 8080:8080. Port forwarding. Port forwarding చేస్తాం మనం. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు ఉందా లేదా అంటే curl localhost :80 8080, right? Can't connect. Why? రన్ అవ్వట్లేదా కంటైనర్? ఎందుకు? డీమన్ మోడ్ అవసరం లేదనుకుంటా. అండ్ ఆల్సో అన్ని ఆప్షన్స్ ముందు పెట్టడం బెటర్ రాదర్ దాన్ ఆఫ్టర్ ద ఫైనల్ ఆర్గ్యుమెంట్. ఓకే, సో 8080:80 registry.redhat.this one. So that is simply equal to this thing. So cannot really determine daemon mode lo run cheyamante. Okay, that is because it is coming and occupying the foreground terminal. Okay, so rf -a run -d. Always ఇప్పుడు ఏం చేయాలి? foreground terminal, either it will come and occupy your foreground terminal or it will simply exit out. What should you do? Run it in the daemon mode. Got it? Okay, so run -d. Now curl localhost :8080. నేను గోలరా బాబు, ఇది 8080 ఉంది కదా. ఓకే, సో podman exec, okay, 488 dash, and then you should do -it. curl localhost ఉందా ఇక్కడ? ఎందుకు అంటే ఇట్ ఈస్ నాట్ రన్నింగ్ ఇన్ ద లోకల్ హోస్ట్ లో కూడా 8080 మీద, లోకల్ హోస్ట్ లో కూడా 80లో రన్ అవ్వట్లేదు, 8080 మీద రన్ అవుతుంది. ఎందుకు? ఓకే, సో podman rm అయితే ఇట్లా చేస్తావు నువ్వు నాకు. ఓకే, సో బేసికలీ ఇట్లా చేస్తావు అనేసి నేనేం చేస్తా? podman run 80 and then that is simply equal to 8080, right? Yeah. ఏమంటుంది? CCTL unprivileged port ఉంది. So there are some system settings that are configuring. Okay, so let's change it because we are Unix guys. We know ఆ ప్రాబ్లమ్స్ ని అలా చేయకుండా వాడని చెప్పేది నాకు చెప్పేది. ఓకే, సో sudo run etc cctl.conf.
gl.conf లో వాడు ఏమంటున్నాడు sysctl మైనస్ conf లో net.ipv4 అనేది కర్నల్ సెట్టింగ్. ఐ టాట్ యూ ఆల్ దీస్ థింగ్స్ రైట్, కర్నల్ సెట్టింగ్స్. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి లైనక్స్ రాకపోతే, అంబర్ ఫిట్టింగ్ రైట్. సో కర్నల్ సెట్టింగ్స్ అన్నప్పుడు ఏంది, కర్నల్ మాడ్యూల్స్ ఆర్ యాక్చువల్లీ కంట్రోల్డ్ బై ద sysctl సెట్టింగ్స్ రైట్. సో అక్కడ కర్నల్ మాడ్యూల్స్ అనేది దెన్ యూ షుడ్ బి ఏబుల్ టు గెట్ ఇట్ యాజ్ simply equal to this one. Okay, so the kernel modules anedi, then we will be able to get it as this thing. Okay, Shibala. So kernel modules is simply equal to this thing, and sysctl minus minus system. Okay, so unprivileged port anedi set jesi we are running it. Okay, so now let us see curl localhost colon 80. Okay, so now we are getting it. కానీ డాక్ రూట్ పెడితే, మనము డాక్ రూట్ పెట్టినాను అనుకో, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇప్పటి వరకు ఫాలో అయిన వారు ఏమైందో, యూ ఫాలోడ్ ఇట్ ఆర్ నాట్? ఫాలోడ్ ఇట్ నా? కర్నల్ సెట్టింగ్ ప్రాబ్లం అయింది, కర్నల్ సెట్టింగ్ ని పోయి ఆల్టర్ చేస్తున్నాను. ఓకే, సో దట్ ఈస్ సింప్లీ ఈక్వల్ టు podman exec minus it f4 right. That is simply equal to registry exec minus it, and then that is simply equal to bash. ఓకే, ఇప్పుడు నేను డాక్ రూట్ ఏది ఉంటుంది అపాచేది, var www html లో I can put echo demo class, okay, greater than index.html. ఇప్పుడు కర్ల్ చేస్తే ఒక ఇండెక్స్ ఫైల్ పెడితే ఏం కావాలి మనకి, ఇండెక్స్ ఫైల్ పెడితే దెన్ డెమో క్లాస్ అనేది వచ్చింది. ఓకే, నౌ ఐ కెన్ గెట్ బ్యాక్ ఫ్రమ్ హియర్ అండ్ దెన్ కర్ల్ లోకల్ హోస్ట్ అని పెడితే డెమో క్లాస్ వచ్చింది. కానీ ఇలా చేస్తే ఆ కంటైనర్ లోపట పోయి నేను ఫైల్ క్రియేట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అలా కాకుండా ఐ వాంట్ టు క్రియేట్ ఇట్ ఆన్ మై లోకల్ మిషన్. అండర్స్టాండ్ ద రిక్వైర్మెంట్? సో ఒక డైరెక్టరీ క్రియేట్ చేసుకుంటా, mkdir html అనేసి. ఓకే, దాని తర్వాత ఎకో h1. ప్రాక్టీస్ చేయాలి మీరు ఇవన్నీ. 26 చాప్టర్స్ నేర్చుకుంటే అప్పుడు మీకు ఎక్కుతుంది, లేకపోతే ఈ లెవెల్ ఆఫ్ స్కిల్ కష్టం రైట్. పెద్ద పెద్దవి నేర్చుకోవడం ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఎంత ప్రాక్టీస్ చేస్తే ఆ కమాండ్స్ చెప్పిన ఒక పాల్ కోబార్ట్ బుక్స్ ఇచ్చినా మీకు? పాల్ కోబార్ట్ అని సెర్చ్ చేయి, ఫ్రీ బుక్స్ ఉన్నాయి. ఐ టెల్ యూ ఓకే ఎట్లా మీరు బెటర్ కావాలి. కోడ్స్ క్లోజ్ చేయలేదు, గుడ్ పాయింట్. ఓకే, సో greater than html/index.html. okay, so podman ps minus a, okay, podman rm minus af. okay, so this will kill all the containers, but next time what I want to do is run with this particular thing and then mount the volume. అంటే ఇక్కడ లోకల్ డ్రైవ్ ని అక్కడికి మౌంట్ చేయమంటున్నాము, అర్థమైందా? ఓకే, సో దట్ ఈస్ సింప్లీ ఈక్వల్ టు -v. ఓకే, దట్ విల్ బి /html ని దేనికి మౌంట్ చేయాలా? ఇక్కడ సోర్స్ ఈస్ దిస్ వన్ /var www html కి మౌంట్ చేయాలి. ఓకే, డైరెక్టరీస్ ని, ఈ డైరెక్టరీని అక్కడికి మౌంట్ చేయమంటాం మనం. అప్పుడు ఏమవుతుంది, రన్ అయినాక then you understand what will happen. Now is I should see curl localhost colon 8080. Okay, got it?
లోకల్ మనం లోపట లోపడుకోవాలి బ్యాష్ లకు వెళ్ళాలి బ్యాష్ లకు వెళ్ళాలి బ్యాష్లకి ఏంది PS -A కొడితే ఆ వాల్యూమ్ సరిగ్గా మౌంట్ కాలేదు సో ఫార్మాట్ ఎలా చేస్తాము exec -ti hardcore underscore lend okay bash llvar www slash కాల్ కొట్టేస్తుంది html right ls can't open directory permission denied కాల్ కొట్టితే adding persistent storage to the container low wait adding percentage ఓకే మనం ఏం చేసాము అంటే వెబ్ కాంటెంట్ ని ఒకటే ఉంది SE Linux పర్మిషన్స్ చాలా ఇంపార్టెంట్ రా ఇక్కడ ఓకే httpd_syscontent_p అనే SE Linux పర్మిషన్ ఉండాలి ఓకే దీని మీద కానీ :z అని పెడితే ఇట్ విల్ ఆటోమేటికలీ డూ ఇట్ ఫర్ యూ ఓకే ఇక్కడ దట్ ఈస్ దేర్ రైట్ ఓకే వాల్యూమ్ మౌంట్ చేసినప్పుడు వాట్ యు నీడ్ ఈస్ బేసికలీ ఇక్కడ :z అని పెడితే దెన్ యూ విల్ గెట్ ఇట్ ఆటోమేటికలీ SE Linux కాంటెక్స్ట్ ఆటోమేటిక్గా ఆప్ చేస్తుంది అది క్రియేట్ చేస్తుంది చూద్దాం అది ఎలా చేయాలి SE Linux కాంటెక్స్ట్ -a ఓకే సో బేసికలీ ఇక్కడ ls - z అని పెడితే ఓకే ls - z html ఓకే ఇక్కడ ఏమైంది ఇది container_file_t అనే లేబుల్ చాలా ఇంపార్టెంట్ ఓకే right container_file_t అనే SE Linux context on the directory is important either నువ్వు డైరెక్ట్ గా పోయి SE manage f context తోటనే చేయొచ్చు కానీ :z అని పెడితే you will got it na :z ఓకే సో బేసికలీ :z అర్థమైంది కదా ఓకే సో లెట్ us look at it here public IPv4 address and then you will be getting it as :z clear clear but అది :z అది కొంచెం చెప్తాను :z పెడితే మీకు వాల్యూమ్ ని ప్రాపర్ గా SE Linux కాంటెక్స్ట్ తోటి మౌంట్ చేసి అక్కడ ఉన్న వాల్యూమ్ ని ఇక్కడ వాల్యూమ్ తోటి మ్యాప్ చేసుకుంటుంది అర్థమైంది కదా వాట్ అది సో complete this exercise now of the volume mapping that will finish up the అయిపోయింది ఇంకా కంటైనర్స్ ఇమేజ్ బిల్డ్